వర్కౌట్ ముందు ఏం తినాలి, వర్కౌట్ తర్వాత ఏం తినాలి? చాలామంది మిస్టేక్ చేస్తారు. కరెక్ట్గా తింటే మజిల్ గెయిన్ ఫాస్ట్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహేష్ ఫిట్ ప్రో. ఈరోజు ప్రీ వర్కౌట్లో ఏం తీసుకోవాలి, పోస్ట్ వర్కౌట్లో ఏం తీసుకోవాలనేది క్లియర్గా చూద్దాం. ముందుగా మనం ప్రీ వర్కౌట్ గురించి తెలుసుకుందాం. వర్కౌట్కు ముందు మన బాడీకి ఎనర్జీ కావాలి. సైన్స్ ప్రకారం మన బాడీ కార్బోహైడ్రేట్స్ని ఎనర్జీగా మారుస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే కార్బ్స్ ఈక్వల్ టు ఫ్యూయల్. అంటే మన బాడీకి కార్బ్స్ అనేటివి ఫ్యూయల్లా యూజ్ అవుతాయి. మనం మరి ఈ ప్రీ వర్కౌట్ కింద ఏం తీసుకోవాలి అని అంటే బనానాస్ కానీ, ఓట్స్ కానీ, పీనట్ బటర్ విత్ బ్రౌన్ బ్రెడ్స్ కానీ, లేదంటే కాఫీ కానీ తీసుకోవచ్చు. ఇవి కూడా మనం మినిమం 30 to 60 minutes బిఫోర్ వర్కౌట్కి తీసుకోవాలి. సైన్స్ ప్రకారం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కార్బ్స్ తినడం వల్ల అవి గ్లూకోజ్గా మారి మన మజిల్స్కి ఎనర్జీ ఇస్తుంది. మన వర్కౌట్లో మనకు స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరి కాఫీ ఎందుకు తీసుకోవాలి? కాఫీలో కెఫెయిన్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఫోకస్ అండ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మనకు ప్రీ వర్కౌట్లో చాలా యూజ్ అవుతుంది. మైండ్ మజిల్ కనెక్షన్ పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ప్రీ వర్కౌట్లో ఏం తినకూడదు అంటే హెవీ మీల్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ. ఎందుకనంటే స్లో డైజెషన్ ఉంటుంది. మనం వర్కౌట్ చేసేటప్పుడు టైట్ ఫీల్ అవుతాం. కాబట్టి ప్రీ వర్కౌట్లో వచ్చేసి హెవీ మీల్ తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ వర్కౌట్లో ఏం తీసుకోవాలి? ఇప్పుడు వచ్చేసి మనం పోస్ట్ వర్కౌట్ గురించి తెలుసుకుందాం. పోస్ట్ వర్కౌట్ వచ్చేసి మనం వర్కౌట్ చేసిన తర్వాత మన మజిల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి, అంటే స్మాల్ టియర్స్ అవుతాయి. అప్పుడు మనం ప్రోటీన్ అనేది మనకు అవసరం అవుతుంది. ఎందుకనంటే మన టియర్ అయిన మజిల్స్ని రిపేర్ చేయడానికి మనకు ప్రోటీన్ అనేది యూజ్ అవుతుంది. పోస్ట్ వర్కౌట్లో ఏం తినాలి అని అంటే మనం పీనట్స్ కానీ, పనీర్ కానీ, సోయా చింక్స్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఇవన్నీ కూడా మనం పోస్ట్ వర్కౌట్ తర్వాత తినొచ్చు. ఇవన్నీ కూడా ప్రోటీన్ ఉండే ఫుడ్ కాబట్టి మనం మజిల్ని చాలా బాగా రిపేర్ చేస్తాయి. మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సైన్స్ ప్రకారం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రోటీన్ అనేది మనకు అమినో యాసిడ్గా బ్రేక్ డౌన్ అయ్యి మన మజిల్స్ని రిపేర్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. మన మజిల్స్ని రిపేర్ చేయడమే కాకుండా మంచి మజిల్ గ్రోత్ అనేది ఇస్తుంది. కామన్గా అందరూ చేసే మిస్టేక్ వచ్చేసి పోస్ట్ వర్కౌట్లో చాలామంది ఎంటీ స్టమక్తో ఉండడం, ఏమి తినకపోవడం, ఓన్లీ ప్రోటీన్ మాత్రమే తినడం, ఇలాంటివి చేస్తారు. అలా కాకుండా మనం ప్రోటీన్ ప్లస్ కార్బ్స్ని తీసుకోవడం వల్ల మన మజిల్ అనేది మంచిగా రిపేర్ అవుతుంది, మంచిగా గ్రో అవుతుంది. అందరూ కరెక్ట్గా ప్రీ వర్కౌట్ మరియు పోస్ట్ వర్కౌట్ ఫాలో అయితే మీ మజిల్ గెయిన్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. ఇలాంటి ఫిట్నెస్ వీడియోస్ కోసం మరియు ఫిట్నెస్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే నేను చేస్తున్న ఈ 365 days ఫిట్నెస్ ఛాలెంజ్ని అందరూ సపోర్ట్ చేయండి. మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నియర్లీ 1000కి దగ్గరలో ఉంది. కాబట్టి మీరందరూ ఇంకా సపోర్ట్ చేస్తే ఈజీగా మనం 1000 అనేది క్రాస్ అవుతాం. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో మీరు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, మరియు నా 365 days ఫిట్నెస్ ఛాలెంజ్ని సపోర్ట్ చేసి మన ఛానల్ని గ్రో చేయండి. బాయ్.